హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. తింటే కడుపుకి హాయిగా చల్లగా వెన్నలా కరిగిపోయే సేమియా దద్దోజనం ఎలా చేయాలో చూద్దామా? 6 కప్పుల మరిగే నీళ్ళల్లో ఉప్పు నూనె వేసుకుని 1 కప్పు సేమియా వేసుకుని ఆగకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా జస్ట్ వేలితో విరిపితే విరిగేలా ఉండాలి. ఇంకా ఎక్కువ కుక్ అయితే మ్యాష్ అయిపోతుంది. వెంటనే స్ట్రెయిన్ చేసుకుని చల్లనీళ్లు దాని మీద పోసేయాలి. కుకింగ్ ప్రాసెస్ ఆపేయడానికి చల్లగా కమ్మగా ఉన్న పెరుగును తీసుకుని బాగా గిలక్కొట్టాలి. ఇందులో సాల్ట్ వేసుకుని చల్లారిన సేమియా కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ దద్దోజనాన్ని ఈవినింగ్ స్నాక్ లాగా లేకపోతే నైట్ డిన్నర్ లాగా కూడా తినొచ్చు. చాలా లైట్ అండ్ కంఫర్ట్ ఫుడ్ అన్నమాట. కొద్దిగా నూనె వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు తాలింపు పెట్టుకోవాలి. ఇందులో ఇష్టమైతే పల్లీలు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఇందులో అల్లం క్లిప్పు మిస్ అయింది, మీరు తప్పకుండా వేసుకోండి. ఈ పోపు అంతా దద్దోజనంలో వేసి బాగా కలపాలి. కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు సేమియాతో పాయసం ఉప్మా పులిహార లాంటివే కాకుండా ఈసారి ఇది కూడా ట్రై చేయండి. మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.